దుశ్శాసన కర్ణ శకునులారా, పాపులు పావనులను భేదభావం లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపచేసే జగజ్జనని భూమాతనే ఆశించిన మీ అహమును వదిలిపండి లేదా? పాప పంకిలమైన దేహములు సుత్తి నిలిచేసి క్షేత్రమాతకు రక్త తర్పణ చేసేదా? అభిమన్య కుమార, ఏగుటే ఎరింగి అరుదంచుడు ఏరుగని అర్భకుడవు. ఇది ఆట కాదు నాయన. 14 భువనంబులు ఒక్క పెట్టున ఎక్కి వచ్చినను ఒక్కడింపంజాలు ప్రచండ ప్రతాప ప్రభాసితమైన ఈ ద్రోణశ్రేణితో యుద్ధం. ద్రోణశ్రేణి సారథిని పాపి రచక్రము కూల్చి ఒంటని చేసి ముగుమ్మడిగా ముగుటయా మీ యుద్ధ తంత్రము? ఇది యా మీ ఆచార్య చాతుర్యము? ఓడిన వాడికిది వంచన, ఆడిన వాడికిది వ్యూహ రచన. ననుగన్న నా తల్లి వీరమాత పయ్యాన, పరమాత్మ సగుడైన పార్థుని పయ్యాన, క్షేత్రమ్ము పయ్యాన, క్షాత్రమ్ము పయ్యాన, వీర కుంకుమ శ్రీ కళాత్రమ్ము పయ్యాన, తుదిరతారకరకలు విధి వరకు నేను మన్నుగా మారి వర్దిల్లు వరకు పోరాడదా. బాలక చాలించి నీ మోహజాలతో అతల వితల సుతల పాతాల రసాతల భూతల మంతభర్త వంశ యశోకేతన మెగరవేసిన పాండవ వంశ సంభూతుడనై రాజస రాక్షస కుల సంగమ బల సింగముడనై మంత్రతంత్ర నతంత్ర గుణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్త శస్త్రాస్త్ర సాధకుడనై సురుచర సురచర పరిచర సహచర సమూహముతో ధరాతలమంత శోధించి సాధించి పాలించగల వీరసూర ధీరాగ్రేసరుడనై దానవ మానవ నవజీవుడైనందుకు అనన్య సామాన్యమైన నా యశశ్చంద్రిక అరణ్యముల పాలయ్యను. దాగుడుండియు నా మాత అనాథగా జీవించెను. నేడు నా తల్లి ఉనికిని చాటి ఉత్తమ కుమారుడని కీర్తి గడించినాను. అమ్మా భూమాత, జగజ్జనని, నీ పుణ్యగర్భవాసాన కలిసి మురిసే సమయం ఆసన్నమైనది. కలుపుకో తల్లి, కలుపుకో.